మనం రోడ్లో వెళ్తున్నప్పుడు వయస్సు అయిన వాళ్ళు, వృద్ధులు, వాళ్ళు ఈ పూలు కట్టి అమ్ముతూ ఉంటారు. నా ఒక రిక్వెస్ట్, దయచేసి మీరు ఆపి వాళ్ళ దగ్గర ఆ పూలమాల తీసుకోండి. ఆనందిస్తారు, వాళ్ళు సంతోషిస్తారు. మీకు అవసరం లేకపోయినా తీసుకోండి. పాపం ఎండనక, వాననక, చలి అనక వాళ్ళు చాలా చక్కగా కట్టి అక్కడ నిలబడి ఇలా చూపించి అమ్ముతూ ఉంటారు. ఎక్కడో ఒక సిగ్నల్ ఏదో వచ్చింది. అక్కడ ఒక ఆవిడ 85-90 ఏళ్ళు ఉంటాయేమో, చాలా వయస్సు అయిపోయింది. మరి ఇంట్లో ఏం పరిస్థితి ఉందో, చలికాలం వేరే, అది సుమారుగా 5:30-6 మధ్య ప్రాంతం. ఆమె పాపం అక్కడి నించుని పూలు అమ్ముతోంది. వెంటనే మన సూరిబాబు ముందు ఉంటే, ఆపు నాయన, ఆపి ఆ పూలమాల తీసుకో. చూడంగానే ఎవరో స్వామీజీలు వచ్చారు అని అనుకుని, ఎవరు అని అడిగితే అప్పుడు నేనే కిటికీ దింపితే స్వామిಗಳು అనింది ఆవిడ. అని ఆవిడ ఒక మాల అమ్మి, అయ్యోయ్యో మీకు నేను మాల అమ్మకూడదు అని ఇంకో మాల ఫ్రీగా ఇచ్చింది. ఏం మనస్సు అండి ఆవిడది. అలా వద్దమ్మా, మొత్తం నీ దగ్గర ఉన్నవన్నీ కూడా ఇచ్చేసేయి, మొత్తం తీసుకుంటే అయ్యో మీకు అమ్మితే పాపం వస్తుందంటే, పాపం రాదు ఏం రాదు, మాకు పుణ్యం వస్తుంది ఇవ్వని చెప్పా. అలా ఎవరైనా చాలా అవసరంగా ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర కొనండి.